Thank you very much. So I welcome all the guests came from different distances and all the students who are assembled here. So for this great day, it is going to be in the history for a long. ఈరోజు కొన్ని నేను ఎంతోమందికి తెలియని విషయాలు బౌద్ధధర్మ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది కొన్ని విషయాలు చెప్తాను. నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు మెడిటేషన్ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. నేను మెడిటేషన్ చేయడానికి ఏకైక కారణం నాకున్న మైగ్రేన్ హెడేక్ తగ్గించుకోవడం కోసం మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అలా మెడిటేషన్ 2009లో స్టార్ట్ అయిన తర్వాత నా లైఫ్లో గోల్స్ అచీవ్ చేసుకోవడం కోసం మెడిటేషన్ యూజ్ చేశాను. అది జాబ్ అవ్వచ్చు, కంపెనీ స్టార్ట్ చేయడం, బిజినెస్లో ఛాలెంజెస్ ఓవర్కమ్ కావడం. సో ప్రొఫెషనల్ లైఫ్లో ఏదైతే సాధించాలనుకున్నానో అది సాధించడం కోసం ధ్యానం అనే ఒక టెక్నాలజీని వాడాను. నేను మొబైల్ అనేది ఒక టెక్నాలజీ, అవునా కదా? ఒక 10 సంవత్సరాల క్రితం ఫోన్లో వేరే వాళ్ళతోటి వీడియో కాల్ మాట్లాడవచ్చు అంటే ఓకే, మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా అన్నప్పుడు వాళ్ళు మనల్ని చూసి నవ్వుతారు, అవునా కదా? అది ఎలా పాసిబుల్? ఎవరో అమెరికాలో ఉన్న వాళ్ళతో మనం ఎలా మాట్లాడగలం, లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో మనం ఎలా మాట్లాడగలం అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అది పాసిబుల్ అవుతుందా కావట్లేదా? మీరందరూ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు కదా. అంటే మొబైల్ అనేది ఒక టెక్నాలజీ, ఇంటర్నెట్ ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏదైతే 10 సంవత్సరాల ముందు పాసిబుల్ అవ్వలేదో ఇప్పుడు పాసిబుల్ అయింది, అవునా కదా? 15 సంవత్సరాల ముందు ఏదైతే పాసిబుల్ అవ్వలేదో ఇప్పుడు పాసిబుల్ అయింది. అలాగే మన జీవితాల్లో ఏదైతే పాసిబుల్ కాదనుకున్నానో అది పాసిబిలిటీ అవ్వడానికి ఒక ధ్యానం అనేది ప్రధానమైన కారణం. ఆ ధ్యానం నేను పత్రిజీ సార్ దగ్గర 2009లో నేర్చుకున్నాను. అప్పుడు నేర్చుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి నా లైఫ్లో ఉన్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ కావడం కోసం ధ్యానం ఎంతో ఉపయోగపడింది. ఛాలెంజెసే కాదు, మనం ఒకటి అనుకుంటాం, అది సాధించాలా లేదా? అది సాధించడం కోసం ప్రొఫెషనల్ లైఫ్లో ఓకే, నేను ఏదైతే సాధించాలనుకున్నా అది సాధించడం కోసం నా సబ్జెక్ట్స్, నా నాలెడ్జి, నా టీచర్స్ ఎలా అయితే ఉపయోగపడారో అంతే విధంగా మెడిటేషన్ కూడా 50% ఉపయోగపడింది. సో దానివల్లే నేను ఏదైతే అనుకున్నానో అది సాధించగలిగాను. ఆ క్రమంలో భాగంగా 2017-18లో మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్లో వాళ్ళకి కంపల్సరీ 2 గంటలు 3 గంటలు మెడిటేషన్ చేయించేవాళ్ళం ప్రతిరోజు. సో 9 అవర్స్ ట్రైనింగ్లో 2 to 3 అవర్స్ మెడిటేషన్ చేసేవాళ్ళు. చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఎలా అంటే బిఫోర్ 3 months వాళ్ళు నాన్ వెజిటేరియన్, నాన్ మెడిటేటర్, కానీ 3 months తర్వాత కంప్లీట్ వెజిటేరియన్, కంప్లీట్ మెడిటేటరు. వాళ్ళు కూడా ఏదైతే అనుకున్నారో లైఫ్లో సాధించాలని వాళ్ళు కూడా సాధించగలిగారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు జాబ్ రావడం, జాబ్కి వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళు ఏదైతే ప్రిన్సిపల్స్ ఇక్కడ నేర్చుకున్నారో అది మర్చిపోవడం జరుగుతూ ఉంది. సో ఆ క్రమంలో నాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. నేను చేసే వర్క్ ఫుల్ఫిల్గా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇంత వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తున్నాము, వాళ్ళు పర్మనెంట్గా తీసుకెళ్ళట్లేదు. ఓన్లీ టెంపరీగా జాబ్ కోసం వచ్చారు. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నాన్ వెజిటేరియన్గా కన్వర్ట్ అవ్వడం, లేకపోతే నాన్ మెడిటేటర్ కావడం వల్ల అది ఆ వర్క్ నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఆ క్రమంలో నేను ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నప్పుడు ఎన్నో ట్రై చేసాం, ఎన్నో విధాలుగా. ఒక క్లోత్స్ బిజినెస్ పెడదామని, లేకపోతే హోటల్స్ పెడదామని, ఎన్నో విధాలు. కానీ నెక్స్ట్ నేను ఏదైతే చేసే ప్రాజెక్ట్లో దాంట్లో మెడిటేషన్ కంపల్సరీగా ఉండాలని నేను ఫిక్స్ అయిపోయాను. సో మనం ఏదో ఒకటి చేయాలి, సో దాంట్లో మెడిటేషన్ అనేది భాగంగా ఉండాలి. ఒక హోటల్ పెడితే కస్టమర్ వస్తారు, హోటల్లో టోకెన్ తీసుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. కానీ మెడిటేషన్ చెప్తామంటే వింటారా? ఓకే. లేదంటే ఒక క్లాత్ బిజినెస్ పెడతాం, కస్టమర్ వస్తారు, కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు. కానీ మెడిటేషన్ చెప్పలేం కదా. నేను నెక్స్ట్ ఏదైతే చేస్తానో దాంట్లో మెడిటేషన్ అనేది భాగంగా ఉన్నప్పుడు అది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రోడక్ట్ సర్వీస్తో పాటు వాళ్ళకి మెడిటేషన్ అనేది బై ప్రోడక్ట్ గిఫ్ట్గా ఇద్దామనేది ఆలోచనతో నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా MBA స్టడీస్ తోటి ఒక డైరీ ఫామ్ పెడదామని, ఇంకా ఎన్నో విధాలుగా ఒక 2 సంవత్సరాలు ఆలోచించా దాని గురించి, ఏం చేయాలి నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అని. సో దాన్ని ఆలోచనలో భాగంగా సో ఇప్పుడు మనం ఇంత సర్వీస్ చేస్తున్నాము, మెడిటేషన్ చేస్తున్నాము. ఎన్నో స్కూల్స్కి వెళ్ళాను నేను, బెంగళూరులో కాలేజెస్కి వెళ్ళాను మెడిటేషన్ చెప్పడానికి. అక్కడ ఒకరోజు టైం ఇచ్చేవాళ్ళు,
దాని తర్వాత మేము బిజీ షెడ్యూల్, లేకపోతే 2 రోజులు టైం ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత కుదరలు. ఎలా ఉంది మీకంటే చాలా బాగుందని చెప్పేవాళ్ళు. మరి కంటిన్యూ చేయొచ్చు కదా బాగుందని చెప్తే, టైం లేదు సార్, కుదరలేదు సార్, లేదా టైం టేబుల్ లేదు సార్ అని చెప్పి మేనేజ్మెంట్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. అరే మరి మంచిది అంటున్నారు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఇదేమైనా డ్రగ్ కాదు, లేకపోతే ఆల్కహాల్ కాదు, ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఒక ఎన్నో ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఒక మెడిటేషన్ అనేది ఇంత లైఫ్లో ఇంపాక్ట్ ఉంటుంది, కానీ దీన్ని ఏ మేనేజ్మెంట్ కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. సరే ఓకే, మనమే స్కూల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది 2018లో. ఆలోచన మళ్ళీ స్టడీ చేసి ఇది రైటా రాంగా, సో నేను ఎలా చేయాలి దీన్ని అని ఎన్నో విధాలుగా ఆలోచించిన తర్వాత 2018 నవంబర్లో ఫస్ట్ టైం నేను డిస్కస్ చేసింది ఈ స్కూల్ ప్రాజెక్ట్ గురించి ఓన్లీ గురూజీ పత్రి సార్ 2018 నవంబర్లో. అది కూడా మేము ఇండోనేషియా ట్రిప్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం సార్తో చెప్పాను, సార్ ఇలా ఒక స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎందుకని సార్ అడిగారు డీటెయిల్డ్గా. సో ఇక్కడ మేము ట్రైనింగ్లో ఆల్రెడీ మెడిటేషన్ గురించి స్పిరిచువాలిటీ గురించి అవగాహన క్రియేట్ చేస్తున్నాం, కానీ ఇది పర్మనెంట్గా వెళ్ళట్లేదు. వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఒక స్పిరిచువల్ వారియర్స్గా ఇన్ ద వరల్డ్లో ఓన్లీ 1% సక్సెస్ఫుల్ పీపుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ మెడిటేషన్. తెలుసా మీకు? టాప్ లీడర్స్ ఇన్ ద వరల్డ్, మైక్రోసాఫ్ట్ CEO అవ్వచ్చు, లేకపోతే గూగుల్ CEO అవ్వచ్చు, లేకపోతే ఎనీ కంపెనీ ఇన్ ద వరల్డ్, టాప్ లీడర్స్ ఆర్ మెడిటేటర్స్. పొలిటికల్ లీడర్స్ అయినా అవ్వచ్చు, ఎనీ లీడర్షిప్స్ దే ఆర్ ఇన్ ద గ్లోబ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మెడిటేషన్. అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎ మెడిటేటర్, తెలుసా మీకు? సో అంటే ఒక లీడింగ్ ఆర్గనైజేషన్లో మెడిటేషన్ ఎంతో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళ మెడిటేషన్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దైర్ లైఫ్. సో అలాగే ఫ్యూచర్లో మనం లీడర్స్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఆలోచనలో భాగంగా సార్ తోటి మళ్ళీ 2-3 మంత్స్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేసినప్పుడు, సార్ ఓకే స్కూల్ పెట్టాలనుకున్నా, మరి దానికి దానికి స్కూల్కి ఒక నేమ్ కావాలి కదా. సో చాలామంది ఏమనుకునే వాళ్ళంటే నేను అన్నీ నేనే డిసైడ్ చేసేసి దాని తర్వాత పత్రి సార్ని ఇన్వైట్ చేసేవాళ్ళని చాలామంది తెలియదు అనమాట. కానీ ఫ్రమ్ ద ఫస్ట్ బిగినింగ్ మా పేరెంట్స్ లేకపోతే మా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు తెలియదు నేను స్కూల్ స్టార్ట్ చేస్తున్నట్టు. ఫస్ట్ పత్రి సార్తో డిస్కస్ చేసి అన్నీ అయిపోయిన తర్వాతే ఫౌండేషన్ వేసిన తర్వాత మా ఫ్యామిలీకి తెలిసిందనమాట. అయితే అప్పుడు సార్ని అడిగినప్పుడు 2019 జనవరిలో సార్ నేమ్ ఇచ్చారు, బోధిధర్మ ఎడ్యుకేషన్ సొసైటీ, బోధిధర్మ పబ్లిక్ స్కూల్. అలా సార్ నేమ్ ఇచ్చిన తర్వాత ఒక సొసైటీ రిజిస్టర్ చేయించి దానికి కావాలని అరేంజ్మెంట్స్ అని చేసి, దాని తర్వాత ల్యాండ్ కావాలి కాబట్టి స్కూల్ కన్స్ట్రక్షన్కి ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ భూమి పూజ పత్రిజీ మేడం గారు చేశారు ఫిబ్రవరి 10, 2019. దాంతో బోధిధర్మ పబ్లిక్ స్కూల్ అనేది స్టార్ట్ అయింది. సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఒక 10 lakhs 50 lakhsతో అయిపోయింది అనుకున్నాం యాక్చువల్గా. కానీ 10-15 lakhs 20 lakhs అయిపోయింది, డబ్బులు అయిపోయింది, కానీ వర్క్ ముందుకు వెళ్ళట్లేదు. సో అప్పుడే ఒక మన గ్రేట్ మాస్టరు తాడిపత్రి నుంచి వచ్చారు, ఇప్పుడే కృష్ణమోహన్ సార్, మీరు చూసారా? ఆ గ్రేట్ మాస్టరు కనిగిరి ఎక్కడ ఉంటుందో తెలీదు, ఇక్కడ స్కూలు ఒక ఎలా ఉంటుందో తెలీదు, నేను కూడా పెద్ద పరిచయం లేదు. కానీ అప్పుడు స్కూల్ వర్క్ 2 monthsలో అయిపోవాలి, కానీ డబ్బులు లేవు. అప్పుడు సారు 5 lakhs ఇక్కడ లోన్ ఇచ్చారు స్కూల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అప్పుడు నేను ఎవరో తెలీదు, కానీ స్కూల్ గురించి తెలియదు, కనిగిరి కూడా ఈరోజు వరకు రాలేదు, ఈరోజు ఫస్ట్ టైం రావడం. అప్పుడు 5 lakhs ఇచ్చారు 2019లో. అంటే ఇది ఒకరు అనుకుంటే సాధించింది కాదు, ఆల్రెడీ పత్రి సార్ డిజైన్ చేశారు, మన ద్వారా జరుగుతుంది అంతే. సో దానికి ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి అవకాశం నాకు వచ్చింది తప్పితే, సో పత్రి సార్ ఆలోచనలోనే ఉంది అది ఆల్రెడీ. సో ఆలోచనలకి ఆ PSM ప్రిన్సిపల్స్ కోసమే ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత అఫ్కోర్స్ ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్లో మనకి ప్రిన్సిపల్ మేడం గారు అరుణ మేడం గారు ఉన్నారు, మేడం గారు కూడా ఇక్కడికి వచ్చారు ఈరోజు, తర్వాత మాట్లాడతారు మేడం గారు. 3 years ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి దాన్ని ముందు రన్ చేయడం జరిగింది. లక్ష్మీ మేడం ఫస్ట్ డే నుంచి మెయిన్ బోధిధర్మ పిల్లర్గా ఉన్నారు. ఇప్పుడు జ్యోతి మేడం ఎక్సలెంట్గా లీడర్షిప్ క్వాలిటీస్ తోటి లాస్ట్ 1 year నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా 2021లో సో మీరు ఆల్రెడీ విన్నారు, నవకాంత్ సారు క్రియేటివ్ డైరెక్టర్. సో ఈ ప్లేస్ మొత్తం ఎంటీగా ఉండేది. అప్పుడు ఆయన వచ్చి చూసి ఒక ఐడియా ఇచ్చారు, ఇక్కడ పిరమిడ్ వేయచ్చు కదా మీరు అని చెప్పి. సో ఒకరేదైనా ఐడియా ఇస్తే మనం వదలం కదా, ఎగ్జిక్యూట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేసేదాకా మనకు నిద్ర పట్టదు. సో అప్పుడు ఆయన ఇచ్చిన ఐడియానే ఇక్కడ ఈరోజు పిరమిడ్.
నవకాంత్ సార్ అండ్ అందా సార్ వచ్చి ఇక్కడ పిరమిడ్ వేస్తే బాగుంటుంది కదా, ఈ పిరమిడ్లో వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది అని చెప్పి చెప్పడంతో ఇమీడియట్గా 1 మంత్లో పత్రి సార్ చేత పిరమిడ్ ఇనాగరేషన్ చేయడం జరిగింది 2021లో. అలా స్టార్ట్ అయిన ప్రస్థానం బోధిధర్మ ఇలా ముందుకెళ్తుంది. ఈరోజు ఒక గ్లోబల్ ట్రస్ట్, డివిఎం గ్లోబల్ ట్రస్ట్ అనేది సో ఈరోజు చాలా చిన్నది కనిపిస్తుంది, కానీ 10-20 సంవత్సరాల తర్వాత 1980లో పత్రి సార్ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా చిన్నది. ఇప్పుడు కొన్ని కోట్ల మంది మెడిటేషన్ చేస్తున్నారు, కొన్ని లక్షల మంది ఈ పిఎంసి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ఈరోజు. అంటే మెడిటేషన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది, అది తెలుసు కాబట్టి. అలాగే డివిఎం గ్లోబల్ ట్రస్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ సో ఎన్నో ఉంటాయి ఫ్యూచర్లో. సో దానికి ఇక్కడ లాంచ్ చేయడానికి ఒక ఆలోచన వచ్చిన జక్క రాఘరావు సార్కి నమస్తే సార్ మీకు. సో అదేవిధంగా ఆనంద్ గారికి, ఎందుకంటే ఆయన ఒక ఎగ్జిక్యూషన్ మోడ్లోకి వచ్చాడంటే అది ఎగ్జిక్యూట్ అవ్వాలంతే, డూ ఆర్ డై. సో కంపల్సరీ చేయాల్సిందే. ఒకసారి అనుకున్నాడంటే అంత సంకల్ప శక్తి ఉన్న ఒక స్టూడెంట్గా మెడిటేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆయనే ఒక ఎగ్జాంపుల్. 8th క్లాస్లో మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఆయన ఇప్పుడు ఆయన ఎన్నో కంపెనీస్లో డైరెక్టర్గా ఉండటం, ఎన్నో ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడం, ఇంతమంది మ్యాన్ పవర్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఓన్లీ మెడిటేషన్ వల్లే పాసిబుల్ అయింది. సో అంత గ్రేట్ మాస్టర్స్ ఒక మెడిటేషన్ వల్ల ఒక నార్మల్ కామన్ బీయింగ్ ఆటోమేటిక్గా గ్రేట్ పర్సన్ అవుతారు. సో నార్మల్ కామన్ పర్సన్ గ్రేట్ పర్సన్ అవడానికి ఒకే ఒక టూల్ మీరు వాడాల్సింది ఓకే మెడిటేషన్. సో ఈ స్కూలు సో పిఎస్ఎం ఏదైతే ప్రిన్సిపల్స్ ఉందో దాంట్లో పాటు వాళ్ళ కరికులం యాక్టివిటీస్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ వైజ్ కూడా కమ్యూనికేషన్ స్కిల్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రజెంటేషన్ స్కిల్స్ అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకపోతే సబ్జెక్ట్ స్కిల్స్ అవ్వచ్చు. దాంట్లో కూడా నెంబర్ 1 క్వాలిటీ ఇవ్వాలి. వాళ్ళు జీవితంలో రాణించడం కోసం ఏదైతే స్కిల్స్ కావాలో ఫ్యూచర్లో అవన్నీ స్కిల్స్ వాళ్ళ స్కూల్ టైంలోనే డెవలప్ చేయాలనేది మా యొక్క ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షన్ తోటి ఈ సంవత్సరం మనం 8th క్లాస్ కూడా పెట్టడం జరిగింది. 6th, 7th, 8th క్లాసెస్కి ఐఐటి క్లాసెస్, 5th క్లాస్ నవోదయ క్లాసెస్ అండ్ అట్ ద సేమ్ టైం హాస్టల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇయర్ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ హాస్టల్ ఆల్రెడీ మనకి 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అలా 150 మెంబర్స్తో స్టార్ట్ అయిన స్కూలు ఈరోజు మనకి 400 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇదంతా సో పత్రి సార్ యొక్క ఎనర్జీస్, పత్రి సార్ యొక్క గైడెన్స్, ఒక ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సో ఈజీగా మనం ఫేస్ చేయగలుగుతున్నామంటే అది పత్రి సార్ ఇచ్చిన గైడెన్సు, ఆ మెడిటేషన్ యొక్క ఇంపాక్టు. అంటే మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో ఫ్యూచర్లో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకునే ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి, కానీ మెడిటేటర్ అనే స్టూడెంట్ ఎప్పుడు అటువంటి ఆలోచించడు. ఎందుకంటే దేనైనా సాధించగలడు, దేనైనా ఎదుర్కోగలడు. ఎనీ ఛాలెంజ్ ఆర్ ఎనీ డిఫికల్ట్స్ కెన్ బి ఫేస్డ్ బై ఏ మెడిటేటర్. స్టూడెంట్ హ్యాస్ టు బికమ్ ఏ మెడిటేటర్. అదే ధ్యాన విద్యార్థి. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి ఎప్పుడైతే అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైతే అనుకుంటారో అది సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు ఇక్కడ ఈ ఈవెంట్ జరగడానికి వచ్చేసిన ప్రతి గెస్టులకి పేరు పేరున సుబ్బారావు సారు అండ్ రంగనాథ్ సారు, ప్రతి ఒక్క పద్మా మేడం, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.